సో ఈ పెయింటింగ్ ఫైన్ ఆర్ట్స్ అంటే ఏదో అనుకున్నాను. ఫైన్ ఆర్ట్స్ విషయంకి వస్తే మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం ఈ ఆర్ట్స్ వేసే వాళ్ళందరిలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టిపికల్ థాట్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క ఆలోచన విధానం ఉండడం వల్ల ఏంటంటే నాకు ఇక్కడ ఒక్కొక్కరితో మాట్లాడినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం చూస్తుంటే మాత్రం చాలా కన్ఫ్యూజ్గా ఉంది. అయితే ఇప్పుడు మనతో పాటు శ్రీను ఉన్నాడు. సో శ్రీను, ఏంటి ఇక్కడ ఇది ఈ ఫంక్షన్ అది పెట్టావు, దీనిపైన వచ్చిన పడవ పెట్టావు, ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి అసలు? నేను లైఫ్లో ఉన్న స్ట్రగుల్ని చూపించాలనుకున్నాను ఇందులో మెయిన్. ఈ ఫెన్సింగ్ వేర్ యూజ్ చేసింది క్రిటికల్ వేని నేను క్రియేట్ చేశాను ఇక్కడ. ఆ వే క్రిటికల్ వే ప్రయాణం చేయడం చాలా కష్టం. మనం ఆ ముళ్ళ కంచె అనేది మనం పట్టుకుంటేనే గుచ్చుకుంటుందేమో అన్న భయం వేస్తుంది మనకి. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ కొన్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాము. ఆ సిచ్యువేషన్స్ని నేను చూపించాలనుకున్నాను. ఓకే, ఈ వేని కొంచెం పైకి కిందకి కొంచెం డిఫరెన్స్ చూపించాను. అంటే అప్ అండ్ డౌన్స్, ప్రాబ్లమ్స్ పెద్దవి చిన్నవి అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ పెద్దవి అవ్వచ్చు చిన్నవి అవ్వచ్చు, కానీ జర్నీ మాత్రం మనం కంటిన్యూగా చెయ్యాలి. కష్టమైన ఏదైనా దానికోసం నేను ఈ వేగా. సో ఓకే, ఈ మెటీరియల్ ఏంటి వాడారు? ఇది మొత్తం అంతా ఐరన్, ఓకే, స్క్రాప్ మెటీరియల్తో యూజ్ చేసి చేసాం. ఓకే, సో ఇక్కడ ఈ పడవ సింబాలిక్ దీన్ని ఎందుకు అంటే ఓకే కెరటాల్ లాగా క్రియేట్ చేసా బాగానే ఉంది. ఈ పడవని ఎందుకు పెట్టుకున్నాం? పడవ అనేది మునిగిపోదని కాదు, ప్రతిదానికి ఒక ఎండింగ్ అని ఉంటుంది. కానీ దాని జర్నీ అనేది మన సర్కిల్ని చూపిస్తుంది. అది ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు ఆ జర్నీ కష్టమైనా నష్టమైనా వాళ్ళు చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు వృత్తి అది. ఒక లైఫ్ నడవాలంటే వాళ్ళు కన్ఫర్మ్గా వాళ్ళు చేయాల్సిందే. దానికోసం నేను బోట్ని తీసుకున్నాను. సో ఇక్కడికి వస్తే మాత్రం ఇదంతా కూడా వేరే మెటీరియల్లా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చెయ్యి ఉంది, దీనిలో చుట్టూ పువ్వులు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న జింక, ఇది అది ఒక స్టెమ్ లాంటిది. ఓకే, స్టెమ్. ఓకే, ఇది ఒక రూట్ లాంటి పెట్టావు. ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి అసలు? సమ్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయలేము, మనం డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాం, అది అన్కండిషనల్ అవుతుంది. కానీ ఆ ప్లేస్ నుంచి మనం బయటకు వచ్చి మనం ఎలా సర్వే అవుతున్నాము, మనం సెల్ఫ్ ఎలా గ్రోత్ చేసుకుంటున్నాము, దాన్ని ఎలా గార్డెనింగ్ చేసుకుంటున్నాము అనే దాన్ని నేను ఫ్లవర్స్ ద్వారా ఆ బ్యూటీని చూపిస్తూ మనం చేంజ్ చేసుకోవడాన్ని ఈ విధంగా నేను చూపించాను. మెటీరియల్ ఇది బ్రాంజ్లో చేసాం. మనకి బ్రాంజ్ మొత్తం బ్రాంజ్ 18 kg. ఎన్ని రోజులు పడుతుంది నీకు చేయడానికి? ఇది మోడలు చేయడానికి అది టైం టేకెన్. ఎందుకంటే మనం చెప్పలేం, మనం అనుకున్న ఫీల్ వచ్చే వరకు మనం దాని మీద వర్క్ చేయాల్సిందే. రైట్. అది మనకు వచ్చిన తర్వాత అవుట్పుట్ మనం ఇలా బ్రాంజ్లోకి బయటకు తీసుకురావడానికి 1 month 1 week 2 weeks టైం పడుతుంది. 2 weeks వరకు పడుతుంది. 2 weeks. సో దీని కాస్ట్ ఎంత అయ్యవచ్చు? మెటీరియల్కి అయితే 13,000 అలా అవుతుంది. ఓకే, దీని వర్క్ ప్రాసెస్ బట్టి దీని వాల్యూ ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో మీరు చేసిన వర్త్ బట్టి దీని ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అది మార్కెట్లో అంతా తర్వాత చూడండి. సో ఓకే, ఇక్కడ ఏంటి, ఇక్కడ ముగ్గురు మనుషులు ఇంత పెద్ద ఏదో వేసుకొని ఉన్నారు, ఏంటిది? ఇది కూడా లైఫ్లో మనం కొన్ని సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోతూ ఉంటాం. అలాంటి టైంలో మనకి ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ లేనప్పుడు మనం సర్వే అవ్వలేము, మనం స్ట్రక్ అయిపోతూ ఉంటాం. అదే సిచ్యువేషన్ మన పేరెంట్స్ మనని ఆ టైంలో ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా పైకి తీసుకొస్తారు దాన్ని చూపించాను. అది సిచ్యువేషన్ నేను ఎలా క్రియేట్ చేశానంటే, ఒక వాటర్లో అబ్బాయికి ఈత రానప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా తనకి సపోర్ట్ ఇచ్చి తనకి హోల్డ్ చేస్తున్నారో, ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు తీసుకొస్తున్నారో దాన్ని ఈ విధంగా చూపించాను నేను. సో ఓకే, అంటే ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు కూడా ఇక్కడ బాబుకి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంది, అదేనా? ఓకే, సో ఇక్కడ సపోర్ట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ ఇదంతా వాటర్, ఇదంతా వాటర్ అన్నమాట. సో ఓకే, సో వీళ్ళందరూ కలిసి ఉంటే లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చని. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ విషయానికి వస్తే ఏంటి, ఇక్కడ కత్తి పెట్టావు, పాము పెట్టావు. సో పాము కత్తిని కరిస్తే మరి పాముకే కదా కాటు. నేను ఇది చూపించాలనుకున్నాను. ఇక్కడ నుంచి చూపించాన్ని దానికి హ్యాండ్ ఉన్నది కదా, దానికి సీక్వల్ సిరీస్ లాంటిది. తన కోపమే తన శత్రువు. ఆ టైంలో తన కోపంలో ఆ డిప్రెషన్ అవన్నీ ఫీలు, దానివల్ల తనే హర్ట్ అవుతాడు. ఆ టైంలో అర్థం కాదు దానికి ఏం చేస్తుందో ఏమవుతుందో తెలియదు. తన కోపమే తన శత్రువు అనే దాన్ని
బట్టి నేను ఈ విధంగా క్రియేట్ చేశాను. పాముకు కూడా కోపం వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేస్తే దాని దారిలో ఏది అడ్డు వచ్చినా దాని మీద చూపిస్తుంది. కోపం వచ్చినప్పుడు అవుతుంది. కోపం వచ్చినప్పుడు మాత్రం శాంతంగా ఉండాలని సింబాలిక్గా అయితే మాత్రం ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనకు ఒక పాము ఉంది అండ్ అందులో పాము నోట్లో కత్తి ఉంది. సో ఏంటంటే మన కోపమే మనకు శత్రువు అని సింబాలిక్గా చెప్పడం అనేది చాలా క్రియేటివిటీ థాటే. అది ఈ రకంగా చూపించాలనుకుని చాలా క్రియేటివిటీ థాటే. సో మీరు అందరూ చూస్తున్నారు కదా, మన శ్రీనుకు కూడా అసలు మీరు ఇంకా ఇటువంటి ఐడియాస్ కానీ లేకపోతే ఇంకేమైనా చెప్పాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో చెప్పండి మర్చిపోకుండా.